శాసనము చేయబడినదన్న సంగతి దానియేలు వినియు దినమునొక ముమ్మారు మోకాళ్ళు యెరూషలేము తట్టు కిటికీలు తెరచి తన దేవునికి ప్రార్థన చేయుటయును ఆయనను స్తుతించుటయును చేయుచు వచ్చాడట. ఎవరు ఆపారు దానియేలు ప్రార్థనని? ఎవరు ఆపారండి? ఒక వింతైన విషయం చెప్తా, సింహాలు కూడా ఆపలేకపోయినాయి ఆయన ప్రార్థనని. సైతానుగాడు ఏం లేదు, ప్లేస్ మార్చాడు. గదిలో ఉండి ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు సింహాల మధ్యలో పెడతా ఏం చేస్తావు చూస్తాను. ఇప్పుడు కేసు పెట్టారు కదా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 రోజుకు ముమ్మారు ప్రార్థన చేయాలి కదా. ఏందండి అటు చూస్తారు? మరి ప్రార్థన ఫస్ట్ ఉదయం ప్రార్థన చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోయారు. అర్థమైందా? అరెస్ట్ చేశారు. ఇక ఆ కేసు గురించి వాదన అయిపోయింది. రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా రాజేమో ఇది దానియేలు విషయంలో దీన్ని వదిలేస్తున్నా అంటాడు. వీళ్ళేమో అంటే ఒక కంట్లో బెల్లం అని ఒక కంట్లో సున్నమా? అంటే మిగిలిన ప్రజలు ఎవడు తప్పు చేసినా సింహాలకి ఆహారమా? నీకు ఇష్టమైన దానియేలు చేసే మాత్రం దానియేలు వదిలేస్తావా? అసలు నువ్వు ఎట్లా న్యాయవంతుడివి, నువ్వు ఎట్లా రాజువి? వాదన. మీరు ఎన్నైనా చెప్పండి, నేను దానియేలు వదిలేస్తా. నా శాసనానికి అడ్డైంది మీరు, నేను చెప్తే జరగాలంతే అంటాడు. జరగాలి, మేము కూడా చూస్తాం, మేము కూడా చేస్తాం. కానీ చివరికి వారి వాదనలే గెలిచాయి. దానియేలు గోల్ ఏంటంటే, ఒరే నాయన, ఇది నేను ప్రార్థన చేసుకునే సమయం, ఈ మధ్యాహ్నం అంతా ఏడే తగలు పెట్టారా, నా దేవుడితో మాట్లాడుకునే సమయం రా ఇది, ఆ సమయం బాగొట్టారు. ఇక రాత్రి వరకు ఈ వాదనే సరిపోయింది. మధ్యాహ్నం ప్రార్థన పోయింది, నైట్ ప్రార్థన పోయింది. తీసుకెళ్ళి ఆ సింహాల గుహలో వేశారు. వేస్తే ఈ 2 పూట్ల ప్రార్థన ఆడ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహాలకి ఫుడ్ అవ్వటం సంగతి ఏవో సార్, నా ప్రేయర్ టైం పోగొట్టారు దరిద్రులు. అయినా నేను చేయవు, నాకు తెలుసు, నువ్వు ఉన్నావుగా. కాకపోతే మధ్యాహ్నం ప్రార్థన చెడగొట్టారు, సాయంత్రం ప్రార్థన చెడగొట్టారు అంటే ఏం టెన్షన్ పడక దానియేలు, నైట్ గుహలో చేద్దు కానీ మాట్లాడున్నాడు దేవుడు దానియేలుతో. రాజుగన్న కళ అర్థం చెప్పిన దేవుడు, ప్రభా నా 2 పూట్ల ప్రార్థన చెడగొట్టి దరిద్రులు అన్నప్పుడు ఏం కాదు, ఆ గుహలో చేద్దు కానీ, నైట్ అంతా గృహలో చేద్దు కానీ, దాని గురించి ఆలోచించొద్దు. సార్ తీసుకెళ్ళేయండిరా తొందరగా, అందులో నన్ను ఏంట్రా బాబు, మీ దరిద్రపు గోలు ఇలా చేస్తున్నాను నేను. అందులో ఏంటి, వాటికి మీకంటే ఏ నయం. మీలాంటి కుళ్ళు, కుచితం, కుతంత్రాలు ఇవన్నీ తెలియవు. ఆకలి అయితే ఏదన్నా బాగా చంపుకొని తింటాం, బబ్బోటం తప్ప వాటికి కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, దగాలు, వంచనలు, దారుణాలు ఇవన్నీ తెలియవు వాటికి. అందులోనే ఏంటి పోండి. దానియేలు ఆ గుహలో విసిరారు, లోపల దోతున్నాడు. సింహాలన్నీ ఒక దరిగిపోయి ఉన్నాయి. ఏం లేదు, ఇక ఏం లేదు. దగ్గరకు వచ్చి చూసి పోయేదానికి కూడా లేదు. అవన్నీ ఒక దరిగిపోయి గడగడగడగడలు ఆడుతున్నాయి. చూశాడు, ఏమన్నా వస్తాయేమో, ఏం దగ్గరకు రావట్లా. నువ్వెవరు బాబా, మా ప్రాణానికి వచ్చినట్టున్నావని అయ్యి సర్దుకున్నావు పక్కకి. దేవునికి స్తోత్రం. ఎంతసేపు ఉంటావు నాయన? సింహాలు ఏం టెన్షన్ పడవకుండా 2 పూట్ల ప్రార్థన మిస్ అయింది, ఈ నైట్ ప్రేయర్లో గడుపుతానని ప్రేయర్లో కూర్చున్నాడు. దేవుని మయంపరుచుకుంటున్నాడు, దేవుని సన్నతించుకుంటున్నాడు, దేవుని కృతజ్ఞతలు చెప్పుకోడు. ఎన్ని పాడాడో ఆ రాత్రి, ఎన్ని పాటలు పాడాడో ఆయన మయంపరిచే పాటల్లో. ఎంత కీర్తించుకున్నాడు, ఎంత సన్నతించుకున్నాడు, ఆ మహిమ కనపడుతుంది కార్యం. ఇంకా చెప్పాలంటే ఇంకొక దేవుని కృప, దేవునికి స్తోత్రం. ఎప్పుడు సింగిల్గా ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు దూత కూడా ఉన్నాడు అండ్ సింహాలు కూడా కూర్చున్నాయి. మొత్తం టోటల్ ఎన్ని సింహాలు ఉన్నాయో లెక్క రాయలేదు కానీ మొత్తం అన్నీ ప్రార్థనే. దానియేలుతో జత కలిసి ప్రార్థన చేయడానికి దూత వచ్చాడు. దానియేలు ప్రార్థన, దానియేలు నడిచింది. తొందరగా బయటికి పంపించి దేవుడు అని సింహాలు ప్రార్థన చేసుకున్నాయి. వాటికి ప్రాణభయం కదండి. అవి కూడా సైలెంట్గా ఎప్పుడు పోతాడు బయటికి అని. ఎందుకు? గుహంతా వెలుగు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత టెన్షన్ పడ్డాయంటే తర్వాత దానియేలు వేసిన శత్రువులు వేస్తే ఎముకలతో సహా పగల కొరికి పొడి చేసింది అంట. నీ పనేనంటారా? రాత్రి అంతా మాకు అంత టెన్షన్ కారణం మీరేనా? ఏమన్నా మిస్ అయితే ఉండేవాళ్ళవా మేము? మమ్మల్ని చంపేసేవాళ్ళు కదరా అని. ఎముకలు సహితము పగుల గురికి పొడి చేసిన అంత ప్రకోపంతో ఉన్నటువంటి సింహాలు ఎందుకు దానియేలుని ముట్టనైనా ముట్టలేదు? లోపల ఉన్నాడు దూత. ఆపారా దానియేలు ప్రార్థనని? ఆపరా. ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు, స్తుతించుకుంటా ఉన్నాడు, మయంపరుచుకుంటున్నాడు. రాజు నిద్రగాశాడు. ఇంకా చెప్పాలంటే దూత మేలుకున్నాడు, దానియేలు మేలుకున్నాడు, సింహాలు మేలుకున్నాడు, రాజు కూడా మేలుకున్నాడు. అంతలా రాజు కూడా నిద్రపట్ట కూర్చున్నాడు. ఇంకా తెల్లవారకు మునిపే చాలా చీకటి ఉండగానే వచ్చి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, ప్రాణాలకు తెగించి పిచ్చి పట్టినట్టు ఆరాధించి ప్రార్థించావే. ఆ దేవునితో మాట్లాడడానికి, ఆయన ఆరాధించడానికి చావు కూడా తెగబడ్డావే. దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా? ఇంతగా తప్పించావే, ఇంతగా పరితపించావే, ఇంతగా చావు కూడా తెగబడ్డావే, మరి నీ దేవుడు నిన్ను కాపాడగలిగానా అంటే లోపల గుహలో నుంచి స్వరం వినపడుతుంది, రాజు చిరంజీవి ఎగునుగాక. నాకు తెలిసి రాజుకు రోమాలు నిక్కర పొడుచుకొని ఉంటాయి. ఆ వాయిస్ వినపడగానే గుండె జారిపోయి ఉంటుంది. నాకు తెలిసి వేగం ఒక్కసారిగా పెరిగిపోయి ఉంటుంది ఆ చల్లని వేళ, ప్రశాంతపు వేళ. రాజా, నీకు నీ వారి దృష్టికి దోషినని నన్ను ఇందులో పడవేశారు, కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతిని గనుక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతిని గనుక, రాజుగా నీవు చంపాలనుకున్న రాజాది రాజు సెలవీయక తన దూతను అంపి, నీ దూతలతో నువ్వు సింహాల మధ్యలో నన్ను వేస్తే దేవుడు తన దూతని, ఏ రాజు కోసం నేను నిలబడ్డానో, ఏ రాజు కోసం నేను చావడానికి సిద్ధపడ్డానో, ఏ రాజుని ఆరాధించడం నా ప్రాణప్రదం అనుకున్నానో, ఆ రాజు తన దూతను పంపించాడు. రాజాది రాజు, రాజుల రాజు తన దూతను పంపి సింహములు నాకే హాని చేయక వాటిని కంట్రోల్ చేశాడు. ఇప్పుడు నీ దృష్టికి కూడా నిర్దోషినే కదా అంటే, రాజు ఎవరక్కడ? తక్షణమే దానియేలు వెలుపలికి తీసుకోను, దానియేలు ఇందులో పడవేయటానికి కారణమైన వాళ్ళని తెచ్చి ఇందులో ఏమన్నాడు. 2 సంగతులు. దేవునితో మాట్లాడటం ప్రాణప్రదం. క్రమశిక్షణ కలిగిన వాడు. ఫలానా అమ్మాయి ఏం చేస్తుంది పొద్దున్నంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థనలో ఉంటుంది. ఫలానా ఆయన ఏం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థనలో ఉంటాడు. ఫలానా దైవజనుడు ఏం చేస్తాడు పొద్దున్నంటే గురకబెట్టి నిద్రపోతుంటాడు కాదు. ఫలానా గదిలో, ఫలానా దగ్గర, ఫలానా ప్రాంతంలో ప్రార్థనలో గడుపుతూ ఉంటాడు, దేవునితో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆయన దేవునితో సహవాసం చేస్తాడు. ఈ ఖాళీ సమయంలో ఆయన ఏం చేస్తాడు? ఆయన ఖాళీ దొరికిందంటే పోతాడు, దేవుని దగ్గరికే పోతాడు, దేవునితోనే గడుపుతాడు, ఆ పరిశుద్ధునితో గడుపుతాడు, ఆయనతో మాట్లాడుకోవటానికి ఇష్టపడతాడు. సాక్ష్యం, అంతములేనిది యేసయ్య రాజ్యము, అదే